లాస్ట్ క్లాస్లో మనం కమ్యూనికేషన్ దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి మరొక న్యూ టాపిక్ వచ్చి కమ్యూనికేషన్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార పంపిణీ పద్ధతుల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అసలు సమాచారము ఇన్ఫర్మేషన్ అంటే ఒక చోట నుంచి మరొక చోటకి అవతలి వ్యక్తికి, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణ లేదా సమాచార పంపిణీని లేదా కొంత ఇన్ఫర్మేషన్ చేంజింగ్ని మనం ఏమని చెప్తాము అని అంటే కమ్యూనికేషన్ అని చెప్తాం. అయితే ఈ కమ్యూనికేషన్ అనేది టూ వే ప్రాసెస్ అన్నమాట. టూ వే ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే టూ వే ప్రాసెస్ అని కానీ చెప్పొచ్చు. ఇక్కడ మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం మాట్లాడినప్పుడు ఏ బి ఇద్దరిని తీసుకోవడం జరిగింది. ఏ సెండర్గా మనం మాట్లాడితే బిని రిసీవర్గా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఏ దగ్గర ఉన్నటువంటి ఒక ఐడియాలజీని కానీ ఒక థాట్ను కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ బికి పాస్ చేస్తే బి దానిపై తన యొక్క ఒపీనియన్ని ఏకి రిటర్న్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏకి బికి మధ్య జరిగినటువంటి ఈ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ఏమని చెప్తామంటే కమ్యూనికేషన్ అని చెప్తాం. అయితే ఇక్కడ ఏ తన అభిప్రాయాన్ని తెలపడం వన్ వే ప్రాసెస్ అయితే బి తన యొక్క అభిప్రాయాన్ని తెలపడం టూ వే ప్రాసెస్. ఇలా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుపుకునేటప్పుడు వచ్చేటువంటి అవుట్పుట్ని మనం ఏమని చెప్తామంటే ఫీడ్బ్యాక్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది, సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యింది అని మనం ఎప్పుడు అర్థం చేసుకోగలము అని అంటే కమ్యూనికేషన్ జరిగిన తర్వాత, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ వచ్చేటువంటి ఫైనల్ ఫీడ్బ్యాక్, ఈ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగాను సక్సెస్ఫుల్ అయినట్టుగాను మనం చెప్పొచ్చు. కమ్యూనికేషను సక్సెస్ కాకపోతే అక్కడ మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ని, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినా దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ అనేది నిల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్కి మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే టూ పార్టీస్ ఉండాలి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండాలి. ఇది ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి ఇక్కడ లాంగ్వేజ్ మస్ట్ అన్నమాట. అంటే కమ్యూనికేట్ చేసుకునేటువంటి బోత్ పార్టీస్లో కామన్గా వాళ్ళకి అర్థమయ్యేటువంటి ఒక లాంగ్వేజ్ని సెలెక్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏ బి అని తీసుకున్నాం. ఈ ఏ బిలు ఇద్దరూ కూడా కామన్గా ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకునేటప్పుడు వారిద్దరికీ వచ్చినటువంటి ఒక కామన్ లాంగ్వేజ్ని, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, లేకపోతే మలయాళం కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా సరే అక్కడ షేర్ చేసేటువంటి ఇన్ఫర్మేషను, ఎన్కోడ్ చేయబడినటువంటి ఆ ఇన్ఫర్మేషను ఇద్దరూ అర్థం చేసుకునే విధంగా ఉంటేనే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయినట్లు లెక్క. సమాచార పంపిణీని చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్లయితే ఒక సంస్థ యొక్క నిర్వహణ సమర్థవంతంగా ఉండాలంటే ఆ సంస్థ యొక్క సమాచార పంపిణీ సమర్థవంతంగా ఉండాలి. ఒక సంస్థ నిర్వహణ, ఆర్గనైజింగ్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ కంట్రోలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే ఆ కంపెనీలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజింగ్ అనేది పర్ఫెక్ట్గాను ఎఫెక్టివ్గాను ఉండాలి. అంటే కంప్లీటెడ్గా అలానే మీనింగ్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ కంపెనీలో ఆర్గనైజేషన్ కానీ మేనేజ్మెంట్ కానీ సక్సెస్ఫుల్గాను పర్ఫెక్ట్గాను రన్ అవుతుంది. ప్రజల యొక్క స్వభావం, ప్రవర్తనలు, సంస్థ ప్రణాళికలు, విధానములు, లక్ష్యాలను తెలుసుకొనుటకు సమాచారము ఉపకరిస్తుంది. సంస్థలో జరిగినటువంటి న్యూ అప్డేట్స్ లేదా జరిగినటువంటి ఇన్ఫర్మేషను లేకపోతే అక్కడ ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని బయట ఉన్నటువంటి సమూహానికి లేకపోతే జనానికి లేదా ఇన్వెస్టార్స్కి లేదా షేర్ హోల్డర్స్కి తెలియాలి అని అంటే పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఆ సంస్థలో రన్ అవుతూ ఉండాలి. నిర్వహణ ఉనికి సమాచార వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది.
ఒక కంపెనీలో లేదా ఒక ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా సాగాలి అని అంటే అక్కడ ఖచ్చితంగా పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అనేది రన్ అవుతూ ఉండాలి. అందువలనే సమాచార పంపిణీ 2 మార్గాల ధోరణిగా ఉంటుంది. అంటే 2 వే ట్రాఫిక్ లేకపోతే 2 వే ట్రాన్స్ఫర్స్, లేకపోతే దీన్నే మనం ఏమని చెప్తామంటే 2 వే కమ్యూనికేషన్ ప్రాసెస్ అని చెప్తాం. అంటే ఇక్కడ జరిగేటువంటి సమాచారము కంపెనీలో టాప్ మేనేజ్మెంట్ నుంచి లోయర్ లెవెల్ ఉన్నటువంటి వర్కర్స్ వరకు కూడా ఎలా ఉండాలి అని అంటే జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గాను ఎఫెక్టివ్గాను ఉండాలి. సో ఇక్కడ తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ లేకపోతే ఐడియాస్ కానీ లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి చేంజింగ్స్ కానీ అన్నీ కూడా లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అప్డేట్ తెలియడం, తర్వాత ఇక్కడ వీరి యొక్క ఒపీనియన్స్ వీరి యొక్క థాట్స్ మళ్ళీ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియడం, ఈ రకంగా తెలియడం వలన కమ్యూనికేషన్ అనేది 2 వే ట్రాఫిక్గా మారడం వలన లేదా 2 వే ట్రాన్స్ఫర్స్గా మారడం వలన ఏమవుతుంది అని అంటే ఆర్గనైజ్ చేయడానికి ఆ కంపెనీ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెన్సీని కలిగి ఉందని చెప్పొచ్చు అన్నమాట. సమాచార పంపిణీ ప్రక్రియలో 4 ముఖ్యాంశాలు గలవు. 4 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అదేంటనంటే పంపేవారు సందేశాన్ని తయారు చేయడం. అంటే సెండర్ అనేవాడు ఏం చేయాలనంటే కొంత ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేయాలి. సెండర్ ఏం చేయాలనంటే మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడినట్లుగా సెండర్ ఏం చేస్తాడంటే ఎన్కోడ్ చేస్తాడు ఒక ఇన్ఫర్మేషన్ని. అంటే తన దగ్గర ఉన్నటువంటి మొత్తం సమాచారాన్ని ఎవరైతే రిసీవర్ ఉంటాడో లాస్ట్ స్టేజ్లో ఆ రిసీవర్కి అర్థమయ్యేటువంటి భాషలో కానీ అర్థమయ్యే విధంగా కానీ తన యొక్క థింకింగ్స్ని లేదా తన యొక్క థాట్స్ని ఈ సెండరు ఎన్కోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఎన్కోడ్ చేసిన తర్వాత రెండవది ఏంటంటే వర్తమానం పంపడం. అంటే అదే మెసేజ్, సెండ్ మెసేజ్ ఉన్నట్టు సెండర్ ఏం చేస్తాడంటే ఒక ఇన్ఫర్మేషన్ని ఒక పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా ఎన్కోడ్ చేస్తాడు. ఎన్కోడ్ చేసినటువంటి దానిని సెండర్ ఏం చేస్తాడంటే మెసేజ్ రూపంలో పంపించడం జరుగుతుంది. తర్వాత మూడవది ఏంటంటే రిసీవర్. ఈ మెసేజ్ని రిసీవ్ చేసుకునేవాడిని మనం ఏమని చెప్తామంటే రిసీవర్ అని చెప్తాం. సమాచార స్వీకర్త లేదా సమాచార గ్రహీత అని చెప్తాం. పంపించేవాడిని సమాచారకర్త అని అంటే తీసుకునేవాడిని సమాచార స్వీకర్త లేకుంటే గ్రహీత అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ సెండరు మొత్తం తన దగ్గర ఉన్నటువంటి ఐడియాని ఆర్ థాట్ని ఏం చేస్తాడంటే ఎన్కోడ్ చేసి మెసేజ్ రూపేణా పంపి దాన్ని రిసీవర్కి పంపిస్తాడు. ఇక ఫైనల్గా వీరి మధ్య జరిగేది ఏంటి అంటే ఫీడ్బ్యాక్ అనమాట, రెస్పాన్స్. అంటే ఇక్కడ సెండర్ కొంత ఇన్ఫర్మేషన్ని మెసేజ్ని రిసీవర్కి పంపిస్తే రిసీవర్ దానిపై తన యొక్క ఒపీనియన్ని సెండర్కి పంపిస్తాడు. ఇలా ఇది 2 వే ప్రాసెస్లో మనకి వచ్చేటువంటి ఫైనల్ అవుట్పుట్ని ఏమని చెప్తామంటే ఫీడ్బ్యాక్ అని చెప్తాం. కమ్యూనికేషన్లో ఈ ఫీడ్బ్యాక్ అనేది లేకపోతే ఫీడ్బ్యాక్ ఎప్పుడు వస్తుందండి? ఈ సెండరు రిసీవర్కి కొంత మెసేజ్ పంపించాడు, ఇక్కడికి 1 వే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఈ రిసీవరు ఈ సెండర్కి ఎలాంటి రిప్లై ఇవ్వకపోతే, రెస్పాన్స్ అవ్వకపోతే కమ్యూనికేషన్ కంప్లీట్ కానట్టు. కమ్యూనికేషన్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు సెండర్ దగ్గర నుంచి మెసేజ్ని రిసీవర్ రిసీవ్ చేసుకున్న తర్వాత రిసీవరు తన అభిప్రాయాన్ని మళ్ళీ సెండర్కి పంపించాలి. సో ఈ అభిప్రాయము సే ఎస్ ఆర్ నో, అయితే అవునని, కాకపోతే కాదని, చేస్తానని లేకుంటే చేయనని, ఇష్టమని లేకపోతే ఇష్టం లేదని, అంగీకారమని లేదంటే కాదని, ఇలాంటి విషయాలన్నింటినీ రిసీవర్ ఏం చేస్తారనంటే సెండర్కి మళ్ళీ సెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
సో ఈ రిసీవరు సెండర్కి సెండ్ చేసినప్పుడు వచ్చేటువంటి దానిని మనం ఏమని చెప్తామంటే ఫీడ్బ్యాక్ అని చెప్తాం. ఈ రిసీవరు ఎలాంటి రెస్పాన్స్ అవ్వకపోతే కమ్యూనికేషన్ అనేది జస్ట్ వన్ వే ప్రాసెస్ మాత్రమే. సో కమ్యూనికేషన్ అనేది టూ వే ప్రాసెస్ అవ్వాలి అని అంటే, కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి అని అంటే ఇక్కడ రెస్పాన్స్ అనేది మెయిన్. సో కమ్యూనికేషన్కి మెయిన్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి సెండరు, రెండవది మెసేజ్, మూడవది రిసీవరు, నాలుగవది రెస్పాన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ అన్నమాట. సో ఈ 4 అంశాలు సక్రమంగా జరిగితే సమాచార పంపిణీ ప్రక్రియ కంప్లీట్ అయినట్టు, కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. సమాచార పంపిణీ ప్రక్రియ సందేశమును పంపిణీ వ్యక్తి ఆలోచన అభిప్రాయముతో ప్రారంభమవుతుంది. సమాచార పంపిణీ ప్రక్రియ అనేది ఏ విధంగా మొదలవుతుందంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాలతో ఇది మొదలవుతుంది. అతడు తన మాటల్లో, భాషలో లేక సంజ్ఞల ద్వారా వ్యక్తం చేస్తే అది సమాచారం అవుతుంది. కమ్యూనికేషన్ అనేది మాట ద్వారా కానీ సిగ్నల్స్ ద్వారా కానీ జరిగినట్లయితే తన యొక్క భావాలని లేదా తన యొక్క ఆలోచనలని వ్యక్తం చేసినట్లయితే ఎదుటి వ్యక్తికి అది సమాచార పంపిణీ అవుతుంది. సమాచారం క్లుప్తంగా, విశదంగా అర్థం అయ్యే రీతిలో లక్ష్యానుగుణంగా ఉండాలి. అంటే ఇక్కడ సెండర్ పంపించేటువంటి ఈ మెసేజు రిసీవర్కి అర్థమయ్యే విధంగా, తర్వాత దాన్ని అర్థం చేసుకుని తిరిగి తనకు సమాధానం పంపించే విధంగా, ప్రయోజనం చేకూరే విధంగా, లక్ష్యానికి అనుగుణంగా ఈ సెండర్ పంపించేటువంటి మెసేజు రిసీవర్కి అర్థమయ్యే విధంగా లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి అని చెప్తున్నాడు. సమాచారాన్ని పంపడం అన్నది టెలిఫోన్ ద్వారా కానీ, టెలిగ్రాఫ్ ద్వారా కానీ, కాగితాల ద్వారా కానీ, వ్యక్తి ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, లేక మౌఖికంగా కానీ ఉండవచ్చు. అంటే కమ్యూనికేషన్ అనేది ఇన్ని రకాలుగా జరుగుతుంది. అంటే రాతపూర్వకంగా జరగడం, మాట ద్వారా జరగడం, ఫోన్ ద్వారా జరగడం, ఉత్తరాల ద్వారా జరగడం, కాగితాల ద్వారా జరగడం, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా జరగడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పంపించడం ద్వారా కానీ జరగడం. ఇలా రకరకాల పద్ధతుల్లో కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది లేకపోతే పద్ధతులు అనేవి జరుగుతూ ఉంటాయి. సమాచారం అందగానే అందుకున్నవారు శ్రద్ధగా దానిని చదివి అవగాహన చేసుకోవాలను. అంటే సెండర్ పంపించినటువంటి ఈ మెసేజ్ని రిసీవరు జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని దాన్ని బాగా చదివి అర్థం చేసుకోవాలి. ఇక్కడ రిసీవరు రిసీవ్ చేసుకుని దాన్ని బాగా చదవాలి అని అంటే ఇక్కడ సెండరు ఆ మెసేజ్ని ఎలా ఎన్కోడ్ చేయాలి అని అంటే రిసీవరు రిసీవ్ చేసుకునేటువంటి నాలెడ్జ్లో ఇక్కడ మెసేజ్ అనేది ఎన్కోడ్ చేయబడాలి. అవగాహన అయినది లేనిది అవగాహన కానిచో ఎందుకు కాలేదో ప్రత్యుత్తరం ద్వారా పంపిన వ్యక్తికి తెలియజేయడంతో సమాచార పంపిణీ ప్రక్రియ పూర్తగును. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి అని అంటే సెండర్ పంపినటువంటి ఈ మెసేజ్ రిసీవరు రిసీవ్ చేసుకున్న తర్వాత అర్థమయ్యింది లేనిది, అర్థం కాకపోతే ఎందుకు అర్థం కాలేదు అనేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని దాన్ని మనం ఏమని చెప్తామంటే ఫీడ్బ్యాక్. దీన్ని రిసీవర్ మళ్ళీ సెండర్కి పంపించినప్పుడు మాత్రమే అక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లు లెక్క. సో కమ్యూనికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఇది 2 వే ప్రాసెస్ అని చెప్తున్నాం, అర్థం ఉందండి. తర్వాత 2 వే ట్రాఫిక్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇరువైపులా జరిగేటువంటి ఒక సంభాషణని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణని మనం ఏమని చెప్తామంటే కమ్యూనికేషన్ అని చెప్తాం. ఇందులో మెథడ్స్లో చూసేసరికి ఫార్మల్ కమ్యూనికేషన్ ఒకటి, రెండవది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఒకటి. తర్వాత ఈ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో మన్ని టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. రిటర్న్ కమ్యూనికేషను, వారల్ కమ్యూనికేషను, తర్వాత
ఈ రకంగా కమ్యూనికేషన్ మెథడ్స్ ఉంటాయి. మనకి కమ్యూనికేషన్ మెథడ్స్ వచ్చేసరికి రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి ఫార్మల్ కమ్యూనికేషన్, రెండు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. సో ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అది ఒకటి ఫార్మల్ కమ్యూనికేషన్, రెండవది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. అసలు ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అది ఏ రకంగా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే, సంస్థలో వ్యవహారాలు కార్యకలాపాలు నిర్వహించుటకు లాంఛనప్రాయంగా ఏర్పాటు చేయబడి అందరి చేత ఆమోదింపబడిన అధికార సమాచార పంపిణీని లాంఛనప్రాయమైన సమాచార పంపిణీ పద్ధతి అంటారు. అంటే ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది సంస్థలో ఉన్నటువంటి అధికారుల చేత అందరి చేత గుర్తించబడి ఆమోదించబడిన తరువాత దాన్ని అనుసరిస్తే అలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థని మనం ఏమని చెప్తామంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అని చెప్తాం. అంటే ఇది చట్ట ప్రకారంగా లేకపోతే అధికారుల యొక్క అందరి ఆమోదంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థని ఏమని చెప్తామంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే, దీన్ని మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఫార్మల్ కమ్యూనికేషన్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి అప్వర్డ్, రెండవది డౌన్వర్డ్, ఇక మూడవది సైడ్ వే. అప్వర్డ్ కమ్యూనికేషను, డౌన్వర్డ్ కమ్యూనికేషను, సైడ్ వే కమ్యూనికేషను. అంటే చూడండి, మనకి ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది సంస్థలో అందరి అధికారుల ఆమోదం చేత ఏర్పాటు చేయబడినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థను మనం ఏమని చెప్తామంటే ఫార్మల్ కమ్యూనికేషన్ అని చెప్తాం. ఇది అప్వర్డ్ కమ్యూనికేషన్ గాను, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ గాను, సైడ్ వే కమ్యూనికేషన్ గాను డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అప్వర్డ్ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడితే, అప్వర్డ్ కమ్యూనికేషను ఫార్మల్ కమ్యూనికేషన్లో మళ్ళీ 3 రకాలుగా కమ్యూనికేషన్ వ్యవస్థ విభజించబడి ఉంటుంది. అది అప్వర్డ్ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడితే, అప్వర్డ్ అనంటే పైనుంచి క్రిందికి వచ్చేటువంటి కమ్యూనికేషన్ అన్నమాట. అప్వర్డ్ టాప్ పొజిషన్ నుంచి లోయర్ లెవెల్కి వచ్చేటువంటి కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో ఈ టాప్ పొజిషన్లో ఉన్నటువంటి మేనేజర్స్ కానీ, లేకపోతే లీడర్స్ కానీ, లేకపోతే ఎంప్లాయీస్ కానీ, లేకపోతే డైరెక్టర్స్ కానీ లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి ఆర్డర్స్ అవ్వచ్చు, లేకుంటే ఇచ్చేటువంటి సజెషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆఫర్స్ అవ్వచ్చు, సూచనలు కావచ్చు, సందేహాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టాప్ పొజిషన్ నుంచి లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చేరుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం టాప్ మేనేజ్మెంటు క్రింద మేనేజర్సు, తర్వాత అంటే టాప్ మేనేజ్మెంట్ అంటే ఈక్వల్ టు డైరెక్టర్సు, మేనేజర్సు, తర్వాత లీడర్సు, ఆ తర్వాత వర్కర్సు, ఆ తర్వాత లేబర్ అనుకుందాం. సో ఇక్కడ ఈ టాప్లో ఉన్నటువంటి ఈ మేనేజ్మెంట్ వారు లేదా డైరెక్టర్ వారు ఏం చేస్తారనంటే ఈ లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కానీ, వర్కర్స్కి కానీ, లేబర్కి కానీ ఏం చేస్తారంటే కొన్ని ఆర్డర్స్ని
పాస్ చేయడం జరుగుతుంది. ఇది పైనుంచి క్రిందికి వస్తూ ఉంది కాబట్టి ఇది అప్వర్డ్ కమ్యూనికేషన్ అని చెప్తాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడితే ఈ లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ ఆర్ లేబర్స్ వీళ్ళు ఏం చేస్తారనంటే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ మేనేజ్మెంట్ వారికి వాళ్ళు కొన్ని అప్లికేషన్స్ లేకపోతే కొన్ని రిక్వెస్ట్లు కొన్ని సజెషన్స్ ఇవి ఈ లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ పైన ఉన్నటువంటి డైరెక్టర్స్కి అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యవస్థను మనం ఏమని చెప్తామంటే డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అని చెప్తాం. ఇక ఫైనల్గా సైడ్ వే కమ్యూనికేషన్ అని అంటే సంస్థలో ఉన్నటువంటి లేదా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళతో వాళ్ళు చర్చించుకునేటువంటి ఒక పద్ధతిని మనం ఏమని చెప్తామంటే సైడ్ వే కమ్యూనికేషన్ అని చెప్తాం. అంటే తన కొలీగ్స్తో కానీ రిలేటెడ్స్తో కానీ ఆ ఎంప్లాయీస్లో లేకపోతే ఆ వర్కర్స్లో ప్యారలల్గా ఉన్న వాళ్ళతో కానీ చేసుకునేటువంటి కమ్యూనికేషన్ మనం ఏమని చెప్తామంటే సైడ్ వే కమ్యూనికేషన్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే అందరి చేత ఆమోదించబడి ఈ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క ఐడియాస్ని లేకపోతే ఆర్డర్స్ని ఈ లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ ఆర్ లేబర్స్ ఫాలో అవ్వడానికి, అలానే ఈ డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ లేకపోతే రిక్వెస్ట్స్ లేకపోతే వీరి యొక్క సజెషన్స్ని వీరు టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఫాలో అవడానికి, తర్వాత ఈ సైడ్ వే కమ్యూనికేషన్ వాళ్ళకి ఏర్పడినటువంటి కొన్ని మిస్టేక్స్ని లేకపోతే వాళ్ళకి ఏర్పడినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఇక్కడ ఈ సైడ్ వే కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక మనకి రెండవది మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో సెకండ్ది వచ్చి ఫార్మల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడడం, రెండవది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఈ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని అంటే అనధికార లేక లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్. ఫార్మల్ కమ్యూనికేషన్ని మనం తెలుగులో ఏమని చెప్తామంటే లాంఛనప్రాయమైన అధికారపూర్వకమైన కమ్యూనికేషన్ అని చెప్తున్నాం. ఇక రెండవది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని అంటే అనధికారికంగా లేకపోతే లాంఛనప్రాయం కాని కమ్యూనికేషన్ వ్యవస్థని మనం ఏమని చెప్తామంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని చెప్తాం. ఒక సంస్థలో కలిసిమెలిసి ఒకే వాతావరణంలో వ్యక్తుల మధ్య సహజంగా ఏర్పడే మానవ సంబంధాల వల్ల అధికార మార్గాల ద్వారా కాక ఇతర విభాగాలుగా సమాచార పంపిణీ జరిగితే అది అనధికార సమాచార పంపిణీ పద్ధతి అంటారు. అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మనం చూసినట్లయితే ఫార్మల్ కమ్యూనికేషన్లో ఇక్కడ వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్స్ కానీ అథారిటీ కానీ లేకపోతే వారికి ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ కంపెనీ యొక్క నామ్స్ ఆ రూల్స్ బేసిక్గా ఫామ్ అయినటువంటివి ఇవన్నీ కూడా. అయితే సెకండ్ వేలో మనం చూసినట్లయితే కంపెనీ ఇచ్చినటువంటి స్టేటస్ ఆధారంగా కానీ అథారిటీ ఆధారంగా కాకుండా పర్సనల్గా వాళ్ళలో వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి స్కిల్స్ ద్వారా లేకపోతే రిలేషన్స్ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రాసెస్ని ఒక వేని మనం ఏమని చెప్తామంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని చెప్తాం. సో ఈ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది మళ్ళీ మనకి 2 టైప్స్గా ఉంటుంది. ఈ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది ఆ 2 టైప్స్ ఏంటంటే ఒకటి రిటన్ కమ్యూనికేషన్, రెండవది వారల్ కమ్యూనికేషన్ అంటే లిఖితపూర్వకమైనటువంటి సమాచార పంపిణీ వ్యవస్థ, రెండవది నోటి మాట ద్వారా మౌఖిక సమాచార పంపిణీ వ్యవస్థ. ఇది ఇన్ఫార్మల్లోకి వస్తుంది. చాలా వరకు కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఈ 2 రకాలుగానే జరుగుతుంది. అంటే ఇన్ఫార్మల్లో రిటన్ కమ్యూనికేషన్ ప్రాసెస్ ద్వారా కానీ, రెండవది ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా కానీ. రిటన్ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేషన్ ప్రాసెస్ అని అంటే ఎలా ఉంటుంది అని అంటే మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని రాతపూర్వకంగా ఎదుటి వ్యక్తికి లేదా సమాచారం పంపించేటువంటి వ్యక్తికి సమాచార గ్రహీతకి అర్థమయ్యే రీతిలో రాతపూర్వకంగా ప్రింటింగ్ రూపంలో కానీ పోస్ట్ రూపంలో కానీ
పంపించే ఒక ప్రక్రియని మనం ఏమని చెప్తామంటే రిటర్న్ కమ్యూనికేషన్ అని చెప్తాం. దీని ద్వారా సమాచార స్వీకర్త అంటే సమాచారాన్ని స్వీకరించేటువంటి వ్యక్తి రిసీవరు ఆ ఇన్ఫర్మేషన్ని తనకు అర్థమయ్యే రీతిలో చదువుకోవడానికి, తద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే ఎదుటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవడానికి కూడా ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ రిటర్న్ కమ్యూనికేషన్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడితే, ఇది కమ్యూనికేషన్ జరుగుతూ ఉన్నప్పుడు లేదా ఈ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేసినటువంటి సెండరు ఏ ఉద్దేశ్యంతో రిసీవర్కి ఈ మెసేజ్ని పంపించాడో ఒక ఎవిడెన్స్ రూపంలో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. అలానే తప్పుడు భావాలకి రాంగ్ వెర్షన్లో లేకపోతే మిస్రిప్రజెంటేషన్స్ లేకుండా అర్థం చేసుకోవడానికి ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ కమ్యూనికేషన్ తర్వాత ఉన్నటువంటి మరొక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంటి అని అంటే వారల్ కమ్యూనికేషన్. వారల్ కమ్యూనికేషన్ అని అంటే నోటి మాట ద్వారా చెప్పేటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ. సమాచారం అందజేయనప్పుడు, భాషలో లోపం వల్ల వ్రాయడం కష్టమైనప్పుడు, అందుకునేవారు నిరక్షరాస్యులు అయినప్పుడు మౌఖిక సమాచార పంపిణీ ఉపయోగపడుతుంది. అంటే ఈ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది కేవలం ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి మాత్రమే ఉపయోగపడితే, ఈ వారల్ కమ్యూనికేషన్ అనేది ఎడ్యుకేటెడ్ అండ్ నాన్ ఎడ్యుకేటెడ్ అంటే ఇల్లిటరేచర్స్ కూడా ఈ కమ్యూనికేషన్ వారల్ కమ్యూనికేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇది రిటర్న్ కమ్యూనికేషన్ని రిసీవ్ చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాలని అంటే రిసీవర్ ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని చదివి అర్థం చేసుకునేటువంటి నాలెడ్జ్ ఉండాలి. అయితే ఈ వారల్ కమ్యూనికేషన్ అనేది సమాచారాన్ని పంపించేటువంటి వ్యక్తి అంటే సెండరు ఏదైనా కొన్ని లోపాల వలన లేకపోతే కొన్ని పరిస్థితుల వలన రిటర్న్గా పంపించలేకపోతే, లేదా ఆ రిసీవరు నిరక్షరాస్యుడైతే అంటే ఇల్లిటరేచర్ అయితే గనక, చదువు రానివాడైతే అతనికి అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని పంపించడానికి ఉపయోగించేటువంటి ఒక వ్యవస్థను మనం ఏమని చెప్తామంటే వారల్ కమ్యూనికేషన్ అని చెప్తాం. ఈ వారల్ కమ్యూనికేషన్ వలన సమాచారం చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వారికి కూడా ఈజీగా అర్థమవుతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రిటర్న్ కమ్యూనికేషన్లో కావచ్చు, వారల్ కమ్యూనికేషన్లో కావచ్చు, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ అండ్ సైడ్ వే ఏ కమ్యూనికేషన్ ప్రాసెస్లో అయినా సరే లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. ఎందుకు అని అంటే ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడాం. ఏ, బి. ఇక్కడ ఏకి బికి వచ్చినటువంటి ఒకే కామన్ లాంగ్వేజ్ను ఉపయోగించుకుని వీళ్ళు ఏం చేయాలనంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏకి తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ రాదు అనుకుందాం. సో ఇక్కడ బీకి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, ఈ రెండు లాంగ్వేజ్లు రావనుకుందాం. ఇప్పుడు ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకుంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందా అని అంటే కంప్లీట్ కాదు అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇద్దరికీ కామన్గా ఉన్నటువంటి లాంగ్వేజ్ లేదు కాబట్టి. అంటే ఏ చెప్పేటువంటి సమాచారం బీకి అర్థం కాదు, బీ చెప్పేటువంటి సమాచారం ఏకి అర్థం కాదు కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కానట్లెక్క. అది రిటర్న్ కమ్యూనికేషన్లో కావచ్చు, వారల్ కమ్యూనికేషన్లో కూడా కావచ్చు. ఇక్కడ ఈ వారల్ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు సాధారణంగా చాలామంది సర్వే చేసిన తర్వాత, కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత ఒక మనిషి తన నిజ జీవితంలో వారల్ కమ్యూనికేషన్ చేస్తూ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ని కూడా అంటే సైగలు చేయడం ద్వారా కూడా తను ఏం చేస్తాడనంటే కమ్యూనికేషను చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండా మన బాడీలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ ఆటోమేటిక్గా నెక్ కావచ్చు, హెడ్ కావచ్చు, లేకపోతే హ్యాండ్ కావచ్చు, లేకపోతే మన ఐస్ కావచ్చు, ఏమైనా సరే మనం మాట్లాడేటువంటి మాట తీరికి తగ్గట్లుగా యాక్షన్స్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లోకి వెర్బల్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్లోనికి రావడం జరుగుతూ ఉంటుంది. సో కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది లేదా మెథడ్స్ అనేవి ఒక ఇన్ఫర్మేషన్ని
ఆపోజిట్ పర్సన్కి సెండర్ నుంచి రిసీవర్ దగ్గరికి చేర్చి అనుకున్నటువంటి లక్ష్యాలని లేదా సాధించాలనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వడం కోసం ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇక్కడితో ఈ టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్లో మరొక న్యూ టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.